ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయి ఎలా మ్యారేజ్ రిలేషన్షిప్కి ప్రిపేర్ చేయాలి ఒక అమ్మాయిని అని, కానీ తను ఎలా ఉండాలి అని. అయితే మోస్ట్లీ మనం ఎప్పుడు అమ్మాయి మీదే ఫోకస్ చేస్తాం యాక్చువల్లీ. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలన్నా కానీ అబ్బాయిలకి ఎక్కువ ఎవరు పేరెంట్స్ చెప్పరు, పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలమ్మా అలా ఉండాలి అని చెప్పేసి పేరెంట్స్ ఎక్కువగా గర్ల్కే చెప్తారు. సొసైటీ కానీ గర్ల్ కానీ, నువ్వు పెద్ద అయినాక ఇలా మమ్మల్ని రిప్రజెంట్ చేస్తావు, సో యూ హ్యావ్ టు బి లైక్ దిస్ అని. బట్ అబ్బాయిలకి ఎవరు అంత కాన్సన్ట్రేట్ చేయరు. లైక్ హౌ, ఎందుకంటే అది దట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఐ గెస్, నేను నమ్ముతాను. ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ మనకి అది కరెక్ట్గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ నిలబడుతుంది అని. సో ఎంతైతే అమ్మాయి కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆ మ్యారేజ్లో, సో అబ్బాయి కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీ హీ హ్యాస్ టు షేర్, రైట్? సో అట్లాంటప్పుడు ఒక అబ్బాయిని ఎలా మనం లైక్ ఒక అబ్బాయి మ్యారేజ్ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అన్నా కానీ, లేదంటే మ్యారేజ్ అవుతుంది అన్నా కానీ మనం ఏం చెప్పాలి ఆ అబ్బాయికి కానీ, లేదంటే చిన్నప్పటి నుంచి అయినా అబ్బాయికి ఏమైనా ట్రైన్ చేయాలా, లేదంటే ఆ అబ్బాయి ఏం ఎడ్యుకేట్ అవ్వాలి యాక్చువల్లీ ఆ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్నా కానీ? డెఫినెట్లీ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ దట్ అబ్బాయిలు కూడా పెళ్ళికి ట్రైన్ అవ్వాలి అనే నోషన్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది ట్రైన్ అవ్వక మ్యారేజ్ అయిన తర్వాత ఆ రిలేషన్షిప్ సరిగ్గా నిలబెట్టుకోలేక, ఆ రెస్పాన్సిబిలిటీస్ సడన్గా మీద పడేసరికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియక చాలా మంది ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారండి. అండ్ ఆ సఫర్ అవ్వడం అనేది కూడా ఎట్లా అంటే ఇట్ బికమ్స్ వెరీ పర్సనల్, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ జనరల్గా చాలా మందికి ఈ హోల్ మ్యారేజ్ మీదనే నమ్మకం పోతూ ఉంటుంది. ఏంటి అని అంటే, అరే పెళ్ళికి ముందే మంచిగా ఉండేరా, పెళ్లి తర్వాత లైఫ్ మొత్తం బర్బాద్ అయిపోయింది, యూనో ఇట్లాంటి వింటా ఉంటాం మనం. ఎందుకు బర్బాద్ అయిపోయింది అంటే బికాస్ నువ్వు ప్రిపేర్డ్ లేవు కాబట్టి, రైట్? సో బోత్ సైడ్స్ ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎంటిటీ కాల్, అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ అనే దానికి వాళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉంటే కనుక మనకి ఏంటంటే ఈ ట్రాన్సిషన్ కానివ్వండి, లేకపోతే ది హోల్ ఓవరాల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అమ్మాయికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, అక్కడ ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా చెప్పాలంటారు యాక్చువల్లీ. అబ్బాయిలకి చెప్పాల్సిన ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ ఆ అబ్బాయిని నమ్ముకొని ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి వస్తుంది, అందరిని వదిలేసుకొని నా ఇంటికి వస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఇంకా ప్రిపేర్డ్గా ఉండాలి. ఆమెను ఎట్లా చూసుకోవాలి, what changes are going to happen in my life after marriage. సో ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలకి తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే హెల్పింగ్ హ్యాండ్ అనేది అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి హెల్పింగ్ హ్యాండ్ అవ్వాలి, జస్ట్ నాట్ ఫర్ ఫినాన్షియల్ థింగ్స్, ఫర్ వేరియస్ థింగ్స్. అది ఇమోషన్స్కి అవ్వచ్చు, హౌస్ హోల్డ్ చోర్స్కి కానివ్వండి, దేనికన్నా కానివ్వండి. చిన్నప్పటి నుంచి వన్ థింగ్ దట్ మోస్ట్ బాయ్స్ డోంట్ గెట్ ట్రైన్ ఫర్ ఏంటంటే హౌస్ హోల్డ్ చోర్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే పనోళ్ళు ఉన్నారుగా, పనోళ్ళు చేసుకుంటారంటారు, లేదా వంట ఇవన్నీ అమ్మాయిలు కదా చేయాల్సింది. ఇదొకటి డిసైడెడ్ అనమాట, ఇంటి పనులు వంటి పనులు అమ్మాయి చేయాలి, జాబ్ చేసే పనులు అబ్బాయిలు చేయాలి. దే ఫిక్స్ దట్. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం బయట చూసుకుంటే యుఎస్ అట్లాంటి దేశాల్లో అందరూ అన్ని పనులు చేసుకుంటారు, మన దగ్గరే అలా డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. అబ్సల్యూట్. బట్ అండర్స్టాండ్, అది మారుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా మారాలి. రేపు పొద్దున నిన్న వైఫ్ని నేను జాబ్ చేయనియా, నేను ఒక్కనే చేస్తా అని అంటే సరిపోదు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు ఇద్దరిని పని చేయనిస్తున్నారు కదా, ఖచ్చితంగా పని చేయాల్సి వస్తుంది. సరిపోదు, లేకపోతే డబ్బులు సరిపోవు మనకి. ఈ ఉన్న ఇన్ఫ్లేషన్ కి, ఉన్న ఖర్చులకి వచ్చే జీతం ఏడ సరిపోతుంది, సరిపోదు. సో ఇద్దరు పని చేస్తున్నారు కదా, అక్కడ పని చేసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు ఎలాగైతే ఫ్యూచర్ లో పని చేయడానికి చిన్నప్పటి నుంచి ట్రైన్ అవుతున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, రైట్? వాళ్ళు కూడా బీటెక్ చేస్తున్నారు, వాళ్ళు కూడా డిగ్రీలు చేస్తున్నారు, ఎంబీఏలు చేస్తున్నారు, దెన్ జాబ్ చేస్తున్నారు. సో విచ్ మీన్స్ జాబ్, వాళ్ళు ఫ్యూచర్ లో పెళ్ళైనాక కూడా పని చేయాలని చిన్నప్పటి నుంచి ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నారో, అబ్బాయిలు కూడా ఇంటి పని చేయడానికి చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు నేర్పియాలండి. ఇది ఏంటంటే చిన్న చిన్న పనులు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు, లైక్ టేబుల్ క్లీన్ చేయడం కానివ్వండి, కుకింగ్ దాకా డైరెక్ట్గా వెళ్ళకుండా వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వటము, అండ్ దెన్ స్లోలీ కుకింగ్ నేర్పివ్వటము,
అండ్ యునో బట్టలు కానివ్వండి, అంట్లు అండ్ కానివ్వండి, ఫస్ట్ ఆ మైండ్ సెట్ తీసేయాలేమో వాళ్ళకి, ఇది ఓన్లీ అమ్మాయిల పనులు, ఇది ఓన్లీ అబ్బాయిల పనులు అని. అది అబ్సల్యూట్లీ తీసేయాలి. Right? అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. Yes. అది క్యారీ ఫార్వర్డ్ అయిందంటే రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకనంటే చూడండి, ఒక మ్యారేజ్లోనే ప్రాక్టికల్గా ఆలోచిద్దాము. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఒక అబ్బాయి ఏంటంటే ఇంకా ఇంటి పనులు చేయడు ఎప్పటికీ, కరెక్ట్. అండ్ మొత్తం బర్డన్ మొత్తం అమ్మాయి మీదే పడుతుంది. ఇంకొక కపుల్ దే బోత్ ఆర్ షేరింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. లైక్ అతను కూడా హెల్ప్ చేస్తున్నాడు, ఒకళ్ళు అంటులు తోముతుంటే ఇంకొకరు బట్టలు తుక్కుతున్నారు, ఒకరు కుకింగ్ చేస్తుంటే ఇంకొకరు కటింగ్ చేస్తున్నారు. ఇలాంటి హెల్పింగ్ హ్యాండ్ ఉన్నప్పుడు అసలు ఆ రిలేషన్షిప్ ఎంత బాగుంటుందండి. ఎగ్జాక్ట్లీ. రైట్, గొడవలు అవుతాయి వాళ్ళ మధ్యలో అంటే అవుతుండొచ్చేమో, కానీ బేర్ మినిమం దే విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ లెవెల్. సో ఒక రిలేషన్షిప్ నిలబడాలి అని అంటే ఈ హెల్పింగ్ హ్యాండ్ టు ఈచ్ అదర్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్టెన్ ఎక్సెప్షన్స్ ఓకే, నా ఒంట్లో బాగాలేదన్నప్పుడు సమ్ టైమ్స్ అమ్మాయికి కూడా ఒంట్లో బాగోకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు పని మొత్తము, నీకు బాగాలేదు ఆ అమ్మాయి చేస్తుంది, ఇద్దరు బాగానే ఉన్నారో చెరసగం చేసుకోండి. సో అలా చిన్నప్పటి నుంచి హౌస్ హోల్డ్ విషయాలని పట్టించుకోవడము చాలా ఇంపార్టెంట్. అది ఒకటి నేర్చుకోవాలి. ఈ మైండ్ సెట్ ఎందుకు అన్నానంటే, రీసెంట్లీ వన్ పేరెంట్ అబ్బాయిని ఈ పని నువ్వు చేయి, నాకు బాగాలేదు కదా అంటే, అదేంటి నీ పనులు కూడా నాకు చెప్తావేంటి అనే మాట మాట్లాడుతున్నారు అనమాట. సో ఆ ఒకటి చేంజ్ చేసుకుంటే దిస్ ఇస్ ఆల్సో ఇది కూడా వచ్చేస్తుంది అనుకుంటాను. అవును అబ్సల్యూట్లీ. ఏంటంటే మనం ఒక యూనిట్ లాగా కలిసి ఉండి, వేరే టీమ్ బేసిక్లీ, రైట్? ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వేరే టీమ్. సో అందరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే దట్ విల్ బి బెటర్. ఎగ్జాక్ట్లీ. సెకండ్ ప్రిపరేషన్ అబ్బాయిలకి కావాల్సింది ఏంటిది అని అంటే ఎలొకేషన్ ఆఫ్ టైం టు ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫ్యామిలీకి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు. కరెక్ట్, రైట్? ఇప్పుడు ఏంటంటే కొందరు హాస్టల్స్ చదువుకుంటా ఉంటారు, కొందరు ఏంటంటే పద్దాక ఫ్రెండ్స్ అనేసి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ బయట ఉంటారు, రాత్రి మాత్రమే ఇంటికి వస్తారు. సో అలా ఏంటంటే టీనేజ్ లో కూడా చూసుకుంటే మోస్ట్లీ ఫ్రెండ్స్ తోటే ఉంటారు. కానీ నీ టీనేజ్ లైఫ్ దాటేసి నువ్వు సడన్ గా పెళ్ళైన తర్వాత నేను ఇంట్లో ఎక్కువ ఉండను, ఫ్రెండ్స్ తోటే బయట తిరుగుతాను అని అంటే వర్కౌట్ కాదు. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఎలకేట్ చేయాలి, ఫ్యామిలీకి టైం ఎలకేట్ చేయాలి. మీరు అన్నట్టు ఆ ఒక్క పర్సన్ నమ్ముకుని ఆమె మొత్తం వదిలేసి వచ్చినప్పుడు యూ హావ్ టు గివ్ దట్ సర్టన్ టైం టు హర్ ఆల్సో. అబ్సల్యూట్లీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏంటంటే అది లెఫ్ట్ అవుట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి. సి ఆబ్వియస్లీ కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఇన్లాస్ తోటి పెద్దగా ఇది ఉండదు, ర్యాపో అనేది బిల్డ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోరు, వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ కానివ్వండి, ఫర్ వేరియస్ రీజన్స్ ఏంటంటే ఆ ర్యాపో అనేది రాదు. ర్యాపో ఎవరితో ఉంటుంది అంటే హస్బెండ్ తోటే ఉంటుంది. ఇప్పుడు హస్బెండే టైం ఇస్తలేడు నాకు, హస్బెండే ఉండలేడు నా దగ్గర అన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళకి ఆ లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చేసి అనవసరంగా పెళ్లి చేసుకున్నా అనే ఫీల్ వచ్చింది అని అనుకోండి. మీ స్పౌస్ కి నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అనే థాట్ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. వచ్చింది అని అంటే యూ హ్యావ్ టు దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఆ రిలేషన్షిప్ ని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. లాగింగ్ సంథింగ్. సో అది వర్కౌట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో దట్ ఆ టైం ఎలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చేయడం కూడా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే రెస్పెక్టింగ్ ది ఒపీనియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ టైమ్స్ మనం చూస్తుంటాం ఫ్యామిలీస్లో విమెన్ ఒపీనియన్స్ని రెస్పెక్ట్ చేయరు జనరల్గా. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి మనం నేర్పియాలి ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ని కూడా రెస్పెక్ట్ చేయడం అనేది. యాక్చువల్లీ వాట్ దే థింక్ అంటే మామూలుగా ఏదైనా మ్యారీడ్ కపుల్స్ కొంతమంది నేను చూసాను ఏంటంటే, పెళ్లి చేసుకున్నాము ఏంటి ఇంట్లో కావాల్సినంత తెస్తున్నాను కదా, ఇంకేం కావాలి, పని చేసుకుంటూ నువ్వు ఇంట్లో ఉండి పిల్లలు చూసి ఇంకేం కావాలి నీకు అని, నేను అన్ని బాగానే చేస్తున్నాను కదా అని అనుకుంటారు, ఒక థాట్ లో ఉంటారు అనమాట. కరెక్ట్. కానీ ఆ అమ్మాయికి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఆమె పెట్టిన ఎఫర్ట్స్ నువ్వు గుర్తిస్తున్నావా, నువ్వు అప్రిషియేట్ చేస్తున్నావా ఆ అమ్మాయిని, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో రెస్పెక్టింగ్ అండ్ అప్రిషియేటింగ్ ది అదర్ పర్సన్, షేరింగ్ లవ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది చూపించడం చాలా ఇంపార్టెంట్. ప్రయారిటైజింగ్, ఎప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వడం కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్. మోస్ట్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది అని అంటే, పెళ్ళైపోయిన తర్వాత వైఫ్కి ప్రయారిటీ ఇస్తున్నారు అనుకోండి, పేరెంట్స్ ఫీల్ అవుతారు, పేరెంట్స్కి ప్రయారిటీ ఇస్తుంటే వైఫ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు ఈ ప్రయారిటైజింగ్ అనేది ఎలా చేయాలనేది కూడా, ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సర్టెన్ టైమ్స్లో ప్రయారిటీ వైఫ్కి ఇవ్వాలి, సర్టెన్ టైమ్స్లో ప్రయారిటీ పేరెంట్స్కి ఇవ్వాలి. అది బోత్ పార్ట్నర్స్, ఇన్ఫాక్ట్ యాజ్ అ ఫ్యామిలీ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. అంతేగాని ఒక్కలే ప్రతిసారి ప్రయారిటీ అంటే వర్కౌట్ కాదు. సో ఈ ప్రాపర్ ప్రయారిటైజింగ్ అనేది కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే కాన్ఫ్లిక్ట్స్ తక్కువ అవుతాయి. ఇన్అప్రోప్రియేట్ ప్రయారిటైజింగ్ అవుతుంది అనుకోండి, అంటే ఎక్కడైతే వైఫ్కి ప్రయారిటీలో అక్కడ పేరెంట్స్కి ఇవ్వటము ఆర్ ది అదర్ వే రౌండ్, అలా ఇచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ దే హ్యావ్ టు లెర్న్. సో అండ్ ది లాస్ట్ ఎలిమెంట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే, నన్ను నమ్మి ఒక అమ్మాయి నా దగ్గరకు వస్తుంది
ఐ అండర్స్టాండ్ నా షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాం కదా, షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ ఓకే, బట్ ఆమెతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా నీ రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకోవాలి. అబ్బాయిలందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అంటే ఇంకా ఇప్పుడు అన్నీ వదిలేసి రావాలి. వచ్చింది వదిలేసుకుని వచ్చింది ఫైన్, అంటే ఈమెనే నా రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాం చూడండి, అది రాంగ్. అండ్ చాలా మందిని చూస్తాం, ఏదైనా వాళ్ళ రిలేటివ్ సైడ్స్ ఏమన్నా పెళ్ళిళ్ళు వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా దే విల్ నాట్ అలౌ పర్మిషన్ తీసుకోవాల్సి ఏవో ఇంకా ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏం అవసరం అంటే వీళ్ళ సైడ్ లో ఎక్కువగా మింగిల్ అవ్వాలనుకుంటారు, బట్ వాళ్ళ సైడ్ అన్ని ఇంకా అక్కడవన్నీ కట్ చేసుకొని రావాలి అని అనుకుంటారు. అది కూడా రాంగ్ నోషన్ అండి. ఏంటంటే ఇప్పుడు బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అటు ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు అయితే వెళ్తున్నామో అక్కడ కూడా అన్నిసార్లు వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి, ఫంక్షన్స్ ఉన్న ప్రతిసారి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ని కూడా వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ చూడండి చాలా కేసెస్లో ఎలా ఉంటుంది అని అంటే పేరెంట్స్ కి ఒక్కతే అమ్మాయి ఉంటారు, లేకపోతే ఇద్దరే అమ్మాయిలు ఉంటారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ ని చూసుకోవడం అనేది ఓకే మన సొసైటీలో చూస్తూ ఉంటాం మనం, కానీ ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంటి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు లోన్లీ అయిపోతారు వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అని అంటే అల్లుళ్ళు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనుకోండి, వాళ్ళ సైడ్ నుంచి మీకు వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, అసలు మీ హోల్ ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ విల్ బి వెరీ హ్యాపీ అండి. ఎగ్జాక్ట్లీ. సో ఈ పాయింట్స్ ని మనం నార్మల్ గా ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి కొంచెం అబ్బాయిలకు కూడా దీని గురించి ఎడ్యుకేట్ చేస్తే యాజ్ అ గ్రోన్ అయిపోయిన తర్వాత దే విల్ కీప్ ఇన్ దర్ మైండ్ అండ్ దే విల్ హ్యావ్ అ హెల్దీ రిలేషన్షిప్స్ ఐ గెస్. Yes, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. You're welcome.